హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి బలూచిస్తాన్లో అడుగుపెట్టడానికి ట్రంప్ సిద్ధమయ్యాడు. తాజాగా అమెరికాకు సంబంధించిన ఒక రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ కంపెనీ పాకిస్తాన్తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ ప్రకారం బలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని మైనింగ్ చేయడానికి ఆ సంస్థకు పర్మిషన్ ఇచ్చినట్లయింది. దీంతో బలూచిస్తాన్లో మళ్ళీ అమెరికా ఎంటర్ అవ్వడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే బలూచిస్తానీలు ఊరుకుంటారా? ఇప్పటికే సిపిఈసిని వ్యతిరేకిస్తూ చైనా ఆర్మీపై సైతం దాడులు చేసిన బలూచ్ ఆర్మీ ఇప్పుడు అమెరికన్ ఆర్మీని అంత ఈజీగా వదిలేస్తుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమెరికా గురించి మనందరికీ తెలుసు. ట్రంప్ అధికారంలోకి వచ్చే ముందు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంలో ఆ దేశంలో ఎన్నికలకు వెళ్ళాడు. దీంతో ఆ ఎన్నికల్లో గెలుపొందాడు. ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా తన దేశంలో భారీగా ఇండస్ట్రీలు పెట్టాలని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు అన్ని దేశాలకు చాలా కీలకంగా మారాయి. అందులో భాగంగానే అమెరికా సైతం ఇప్పుడు అన్ని దేశాల్లో ఎక్కడెక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతాయో వాటన్నిటిని గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి సైతం ఈ రేర్ ఎర్త్ మినరల్సే చాలా కీలకంగా మారాయి. రష్యా కనుక ఈ యుద్ధాన్ని ఆపేస్తే ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుని ఆ మినరల్స్ అన్నిటినీ తన దేశానికి తరలించుకుపోవాలని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని దోచుకెళ్ళడానికి ట్రంప్ సిద్ధమయ్యాడు. దీంతో ఆ దేశంలోని ఒక కంపెనీ పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. వితిన్ 1 ఇయర్లోనే ఈ మైనింగ్ను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే బలూచిస్తానీలు దీన్ని చూస్తూ ఊరుకుంటారా అనేది ఇక్కడ తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న. మనం గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆ దేశంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను నిర్మిస్తోంది. ఈ కారిడార్లో భాగంగా చైనా నుంచి గ్వాదర్ పోర్టుకు పెద్ద హైవేను నిర్మించడం, దాని చుట్టూ ఎకనామిక్గా డెవలప్ చేయాలని భావిస్తుంది. అయితే దీన్ని బలూచిస్తానీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్వాదర్ పోర్టు వద్ద తమను కనీసం సముద్రంలో చేపలు పట్టేందుకు కూడా అనుమతించడం లేదు అని అక్కడి ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ ఎకనామిక్ కారిడార్ రోడ్డు ఎక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారో అక్కడ మొత్తం స్థానిక ప్రజలు దీనిపై తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో చైనా ఇంజనీర్లపై గతంలో బిఎల్ఏ ఆర్మీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. అంతేకాకుండా చైనా ఆర్మీ సైతం వీరిని అడ్డుకోలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు. ఆ ఆర్మీపై బలూచ్ ఆర్మీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది. ఏకంగా ట్రైన్నే హైజాక్ చేసిన పరిస్థితి నెలకొంది. కాబట్టి అక్కడ బలూచ్ ఆర్మీకి ఆ బలూచిస్తాన్ ప్రాంతంపై పెద్ద మొత్తంలో పట్టు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో పాకిస్తాన్లో పార్లమెంటు ఎంపీలే ఈ మాట మాట్లాడారు. ఏకంగా పార్లమెంట్లోనే బలూచిస్తాన్ ప్రాంతం తమ ఆధీనంలో లేని పరిస్థితిలో ఉంది. అక్కడ కనీసం పాకిస్తాన్ జాతీయ గీతం కూడా పాడడం లేదు. ఆ ప్రాంతంలోని కార్యాలయాలు, స్కూళ్ళు ఇటువంటి వాటన్నిటిపై పాకిస్తాన్ ఆర్మీ నియంత్రణ అస్సలు లేదు. జస్ట్ బలూచీలే వాటిని పరిపాలించుకుంటున్న పరిస్థితి నెలకొంది అనే విధంగా పార్లమెంట్ ఎంపీలు సైతం మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే బిఎల్ఏ ఆర్మీకి ఆ ప్రాంతంపై ఎంత పట్టు ఉందో మనందరికీ అర్థమవుతుంది. నిజానికి ఆ ప్రాంతం పాకిస్తాన్ నుంచి దూరం కావాలి, ప్రత్యేక దేశంగా ఏర్పాటు కావాలి అని బిఎల్ఏ ఆర్మీ పోరాడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడి ప్రాంతంలోని పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశం మొత్తంలో చూసుకుంటే బలూచ్ ప్రావిన్స్లో మాత్రమే పెద్ద ఎత్తున మైనింగ్స్ అండ్ క్రిటికల్ రిసోర్సెస్ దొరుకుతూ ఉన్నాయి. వీటన్నిటిని పాకిస్తాన్ మైనింగ్ చేసి ఆ రిసోర్సెస్ను దోచుకుని వెళ్తుంది. కానీ ఆ ప్రాంతానికి తిరిగి ₹1 కూడా స్పెండ్ చేయడం లేదు. కనీసం రోడ్లు సైతం నిర్మించడం లేదు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం విద్యార్థులు ఎక్కడైనా చదువుకోవాలి అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్స్ లేదంటే పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ప్రాంతంలో కనీసం విద్యుత్ సరఫరా కూడా లేని పరిస్థితి నెలకొంది. దాదాపు 80% ప్రాంతంలో ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్లు సైతం లేవు. దీన్ని బట్టే ఆ ప్రాంతం ఎంత వెనకబడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ కావాలని ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. తన దేశానికి వస్తున్న డబ్బులన్నిటినీ పంజాబ్ ప్రావిన్స్కే స్పెండ్ చేస్తుంది. ఆ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కానీ
బలూచిస్తాన్ ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వల్లే అక్కడి ప్రాంత ప్రజలు బలూచ్ ఆర్మీగా ఏర్పాటై పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. చైనా వచ్చినా కూడా ఆ దేశాన్ని సైతం తరిమేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పుడు. అటువంటి సమయంలో ట్రంప్ ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలని భావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తనకు సంబంధించిన కంపెనీలను బలూచిస్తాన్లో పెట్టబోతూ ఉన్నాడు. మరి దీన్ని బట్టి చూసుకుంటే ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే బలూచీలు తమ ప్రాంత సార్వభౌమత్వం కోసం అస్సలు వెనకాడరు. చైనాను సైతం ఎదిరించిన గతం వారికి ఉంది కాబట్టి అమెరికాను ఏ విధంగా ఎదుర్కొంటారు, లేదా అమెరికానే తన ఆర్మీని దించి పెద్ద మొత్తంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ అమెరికా ఆర్మీ కనుక ఆ ప్రాంతంలో అడుగు పెడితే అమెరికాకే నష్టం చేకూరుస్తుందని కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మనకు ఆఫ్ఘనిస్తాన్ పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తోంది. ఆ దేశంలో అప్పటి వరకు అమెరికన్ ఆర్మీ సహాయంతో ప్రభుత్వం ఉండేది. కానీ దానికి వ్యతిరేకంగా తాలిబాన్లు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. జస్ట్ హ్యాండ్ రాకెట్ లాంచర్లతో అమెరికన్ హెలికాప్టర్లను, యుద్ధ విమానాలను సైతం కూల్చిన గతం తాలిబాన్లకు ఉంది. కాబట్టి వాళ్ళు కొండ ప్రాంతంలో పోరాటంలో చాలా నిష్ణాతులు. దీనివల్ల అమెరికా సైతం వారికి ముందు తలగ్గి నిలబడలేకపోయింది. దీంతో పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లే అధికారంలో ఉన్నారు కాబట్టి అమెరికా లాంటి దేశం తాలిబాన్లకే ఎదురొడ్డి నిలబడలేకపోయింది. ప్రస్తుతం అటువంటి పరిస్థితిలో ఉన్న అమెరికా బలూచిస్తాన్లో బలూచ్ ఆర్మీని ఎదుర్కొని నిలబడగలదా అనేది పెద్ద సందేహంగా మారింది. మొత్తానికైతే ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను తన దేశానికి పిలిపించుకుని విందు భోజనం పెట్టి మరీ బలూచిస్తాన్ ప్రాంతంలోని క్రిటికల్ మినరల్స్పై కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు తన దేశం కంపెనీలు ఇప్పుడు బలూచిస్తాన్లో అడుగు పెట్టబోతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితిలో ఉన్న అమెరికా అక్కడ బలూచిస్తాన్ ఆర్మీ దెబ్బకు తట్టుకుని నిలబడగలదా, అక్కడి కంపెనీలు అక్కడ సజావుగా మైనింగ్ చేసుకోగలవా అనేది సందేహంగా మారింది. ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.